ఇక అయోధ్య రామమందిర నిధుల గోల్మాల్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే 150 మంది అనుమానితులను గుర్తించింది సిట్. అందులో 25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లకూడదని సిట్ స్పష్టం చేసింది. కాసేపట్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రాథమిక నివేదిక అందజేయనున్నారు. ఈ దర్యాప్తులో ఇప్పటికే 50 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించింది. 150 మందిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది అనుమానితుల్ని. వారిలో ట్రస్ట్ అధికారులు కావచ్చు, మందిర ఉద్యోగులు కావచ్చు, బ్యాంకు సిబ్బంది కూడా ఉన్నారు. ఆర్థిక రికార్డులు, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తోంది సిట్. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా, నిర్మాణ బాధ్యతలు చూస్తున్నటువంటి గోపాల్ రావులను సిట్ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. వీరిని పదవుల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం భక్తులు స్వచ్ఛందంగా అందించిన నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి? ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారు? దీని వెనుకున్నటువంటి అసలు కుట్ర ఏంటి? ఈ ఆరోపణల తీవ్రత ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను నియమించి విచారణకు ఆదేశించింది. విరాళాల దుర్వినియోగం కేసులో రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ అనేటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టిన్ను యాదవ్ ఒకప్పుడు సాధారణ ఆటో డ్రైవర్. ఇప్పుడు అకస్మాత్తుగా కోట్లాది రూపాయల ఆస్తులకు యజమాని అయ్యాడని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. సిట్ అధికారులు ఈ కేసులో చాలా మందిని విచారిస్తూ ఉన్నారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల వివరాలను, విరాళాల రికార్డులను సిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. టిన్ను యాదవ్ మరియు అతని అనుచరుల భూ రికార్డులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విరాళాల కుంభకోణ తీవ్రత చాలా ఎక్కువ. రాజకీయ పార్టీల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే సిట్ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అందరూ భావిస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలు త్వరగా బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రామమందిర నిర్మాణ పవిత్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ప్రజల ఆశలను, నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.